పార్లమెంట్లో సీట్ల సంఖ్య పెంచడం గురించి చాలా కాలం నుంచి చర్చ జరుగుతోంది. జనాభా ప్రాతిపదికన ఈ పెంపుదల ఉంటుంది. దీనివల్ల నార్త్ ఇండియాలో ఉండేటువంటి స్టేట్స్కి చాలా లాభం. ఎందుకంటే అక్కడ పాపులేషన్ కంట్రోల్ లేదు, జనాభా విపరీతంగా పెరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత. అందుకని వాళ్ళకేమో ఎక్కువ సీట్లు వస్తాయి రేపు డీలిమిటేషన్ చేస్తే. వేరేజ్ సౌత్ ఇండియాలో పాపులేషన్ కంట్రోల్, జనాభా తగ్గుదల బాగా జరిగింది. దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. జనాభా ప్రాతిపదికన కనుక ఈ డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ ఎంపీ సీట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక చర్చ నడిచింది. బీజేపీ ఉద్దేశపూర్వకంగా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం కలిగించేటువంటి ఆలోచన చేస్తోంది అని కూడా విమర్శలు వచ్చినాయి. కానీ గతంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది, ఈ జనాభా ప్రాతిపదిక అనే పేరుతోటి దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదు అని. ఆ మేరకే ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అక్రాస్ ది స్టేట్స్ 50% సీట్లని పెంచుతున్నారు. ఈ మేరకి సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష పార్టీలతోటి చర్చించిన తర్వాత దీని మీద చట్టాన్ని కూడా తీసుకురాబోతున్నారు. అక్రాస్ ది బోర్డు 50% పెంచడం అంటే ఏంటి? లోక్సభలో ప్రస్తుతం ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 543. దానిని 816కి పెంచుతారు. అదేవిధంగా తెలుగు రాష్ట్రాలు తీసుకోండి. ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిని 263 స్థానాలకి పెంచబోతున్నారు. అదేవిధంగా ఏపీలో లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయి. అంటే 13 స్థానాలు కరగబోతున్నాయి, ఎంపీ స్థానాలే. ఇక తెలంగాణకు వస్తే తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 ఉన్నాయి ప్రస్తుతం. వీటిని 179కి పెంచబోతున్నారు. అదేవిధంగా తెలంగాణలో 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. వీటిని 26కి పెంచేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు. తర్వాత ఈ పెరుగుదల ఎప్పుడో కాదు, రాబోయే 2029 ఎన్నికల నుంచే అమలయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఈసారి జరగబోయేటువంటి ఎన్నికల్లో చాలా భారీ ఎత్తున రాజకీయ రంగంలో చాలామందికి కొత్తగా అవకాశాలు వస్తాయి. ఎంపీలుగా నిలబడదాం అనుకున్న వాళ్ళకి, ఎమ్మెల్యేలుగా నిలబడదాం అనుకున్న వాళ్ళకి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. ఎందుకు పెంచుతున్నారు ఈ విధంగా? గతంలో మనకి 71లో ఈ పెంపుదల జరిగింది. డీలిమిటేషన్ అంటారు. డీలిమిటేషన్ అప్పుడు జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ జరగలేదు. ఈ లోపల జనాభా భారీ ఎత్తున పెరిగింది. జనాభాకి తగ్గట్టుగా ప్రజాప్రతినిధులు లేరు. ప్రస్తుతం 140 కోట్లకు పైగా జనాభా ఉంది. దానికి తగ్గట్టుగా ఎంపీలు ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి. అందుకోసం పెంచుతున్నారు. నంబర్ 1. నంబర్ 2, కొన్ని చోట్లనేమో జనాభా విపరీతంగా పెరిగింది. అందువల్ల కొన్ని నియోజకవర్గాల్లో చాలా ఎక్కువ మంది ఉంటారు ఓటర్లు, కొన్ని నియోజకవర్గాల్లో చాలా తక్కువ ఉంటారు. ప్రపోర్షనేట్గా లేదు ప్రస్తుతం పరిస్థితి. ఎందుకంటే కొంచెం అర్బన్ ఏరియాస్ పెరగడం ఇట్లాంటివన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు డీలిమిటేషన్ చేసిన తర్వాత ఈ విధంగా ఎంపీ సీట్లని, ఎమ్మెల్యే సీట్లని పెంచిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో జనాభా దాదాపుగా సమంగా ఉండేట్టుగా చూస్తారు. సో అది కూడా ఒక కారణం ఇప్పుడు ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేపట్టడానికి. డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి యాక్చువల్గా సెన్సెస్తో సంబంధం ఉంది, జనాభా లెక్కలతోటి. ఎందుకంటే జనాభా లెక్కల మీద ఆధారపడి ఇవన్నీ జరగాలి. కానీ 2021లో జరగాల్సినటువంటి సెన్సెస్ జరగలేదు కోవిడ్ కారణంగా. అప్పటి నుంచి పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఏం చెప్తున్నారంటే 2027లో ఈ మొత్తం కసరత్తుని పూర్తి చేస్తాం అని చెప్తోంది కేంద్ర ప్రభుత్వం. 2027లో కనుక సెన్సెస్ పూర్తయితే అప్పుడు 2029కి ముందే పార్లమెంట్లో, అసెంబ్లీల్లో స్థానాలని పెంచవచ్చు. ఆ ప్రకారం 2029 ఎన్నికలు జరపచ్చు. దీంతో పాటు మరొక అంశం కూడా ఏమిడుంది ఇందులో. అదేంటంటే 2023లో కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు ఆమోదించింది. దాని ప్రకారం మహిళలకి 33% రిజర్వేషన్ ఉండాలి. 3వ వంతు సీట్లు పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు మహిళలకి రిజర్వ్ చేయాలి. అది కూడా యాక్చువల్గా 2034 ఎన్నికల నుంచి జరగవచ్చు అనుకున్నారు. అయితే జనాభా లెక్కలు గనక 2027లో పూర్తయితే ఆ కసరత్ అంతా 2029 నుంచే మహిళలకి 33% రిజర్వేషన్ల ప్రతిపాదన కూడా అమల్లోకి వస్తుంది. సో మొత్తంగా పార్లమెంట్లో, అసెంబ్లీల్లో ఈ నియోజకవర్గాల స్వరూపం ఎట్లా మారుతుంది అనేది మరొకసారి చెప్తాను.
లోక్సభలో ప్రస్తుతం 543 స్థానాలు ఉంటే 273 స్థానాలు పెరుగుతాయి. అంటే కొత్తగా 273 మంది ఎంపీలు వస్తారు మనకి దేశంలో. మొత్తం 816 మంది ఎంపీలు కూర్చుంటారు పార్లమెంట్లో 2029 నుంచి. ఈ 816 ఎంపీ స్థానాల్లో 270 స్థానాలు మహిళలకి రిజర్వ్ చేస్తారు. అంటే మహిళలకి రాజకీయాల్లో పాలు పంచుకోవడానికి పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయి. ఇక ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం 175 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే మరొక 88 స్థానాలు పెరుగుతాయి. అప్పుడు 263 స్థానాలు ఉంటాయి ఏపీ అసెంబ్లీలో. ఇందులో 87 స్థానాలు ఆడవాళ్ల కోసమే. సో 87 మంది మహిళా ఎమ్మెల్యేలు ఉంటారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఎంతైతే పెరుగుతున్నాయో ఇప్పుడు 50% పెరుగుతున్నాయి కదా అక్రాస్ ద బోర్డు. ఈ పెరిగేటువంటి 50% దాదాపుగా మహిళలకే వెళ్తోంది. పార్లమెంట్లో చూడండి, 273 కొత్తగా పెరగబోతున్నాయి ఎంపీ సీట్లు. 270 అందులో మహిళలకే వెళ్తున్నాయి. అదేవిధంగా ఏపీ అసెంబ్లీలో 88 ఎమ్మెల్యే సీట్లు అదనంగా పెరుగుతున్నాయి. 87 సీట్లు మహిళలకే రిజర్వ్ కాబోతున్నాయి. తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ప్రస్తుతం ఉంటే 60 స్థానాలు పెరుగుతున్నాయి. అంటే మొత్తం 179 మంది ఎమ్మెల్యేలు ఉంటారు తెలంగాణ అసెంబ్లీలో. అయితే 60 స్థానాలు కొత్తగా పెరిగేవన్నీ కూడా మహిళలకే వెళతాయి. అదేవిధంగా లోక్సభ కూడా, ఏపీ లోక్సభలో ప్రస్తుతం 25 ఉంటే మరొక 13 స్థానాలు పెరుగుతాయి. అంటే మొత్తం 38 మంది ఎంపీలు ఉంటారు ఏపీ నుంచి. ఈ పెరుగుతున్నటువంటి 13 ఎంపీ స్థానాలు మహిళలకే. 13 మంది మహిళా ఎంపీలు ఉంటారు ఏపీ నుంచి. అదేవిధంగా తెలంగాణ నుంచి ప్రస్తుతం లోక్సభకి 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. మరొక 9 అదనంగా పెరగబోతున్నాయి. అప్పుడు మొత్తం 26 మంది ఎంపీలు తెలంగాణ నుంచి ఉంటారు. ఈ పెరుగుతున్న 9 ఎంపీ సీట్లు కూడా మహిళలకే. సో ఇక్కడ 2 పాయింట్ల మొత్తం మీద అక్రాస్ ది కంట్రీ లోక్సభలో అసెంబ్లీల్లో 50% ఇప్పుడున్న సీట్ల మీద అదనంగా పెంచబోతున్నారు. దీనివల్ల చాలా భారీ ఎత్తున కొత్తగా రాజకీయాల్లోకి రావడానికి చాలామందికి అవకాశాలు వస్తాయి. రెండవది, ఈ పెరుగుతున్నటువంటి 50% స్థానాలు దాదాపుగా అన్నీ మహిళలకే వెళ్తాయి. సో మహిళలు 3వ వంతు ఉండబోతున్నారు పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు. దీనివల్ల ప్రజాస్వామ్యం ఇంకా బలపడుతుంది అనేది ఆలోచన. వాస్తవంగా అట్లా జరుగుతుందా అంటే అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి, అందరికీ తెలుసు. ఇప్పుడు కొద్దిమందే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారాన్ని చేజిక్కించుకొని వాళ్ళు పెత్తనం చేస్తున్నారు. దేశ రాష్ట్ర వనరుల్ని దోచుకోవడానికి ఈ ఎన్నికలు అనేవి, గెలవడం అనేవి ఒక లైసెన్స్గా మారినాయి. ఇప్పుడు అదనంగా ఇంకొంతమందికి ఆ అవకాశాలు వస్తాయి. అదేవిధంగా మహిళలకు సంబంధించి కూడా ఇట్లా అంటే సినికల్గా మాట్లాడుతున్నాను అని చెప్పి అనుకోవచ్చు కొంతమంది. మహిళలు ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు కూడా మహిళలు రాజకీయాల్లో ఉండటం వల్ల ప్రత్యేకంగా మహిళలకు కానీ లేక ఓవరాల్గా సమాజానికి కానీ పెద్ద ఎత్తున ప్రయోజనం జరిగింది అని చెప్పడానికి ఏమీ లేదు. మగవాళ్ళు ఉండటం వల్ల ఎంత ప్రయోజనం జరిగిందో ఆడవాళ్ళు ఉండటం వల్ల కూడా అంతే ప్రయోజనం జరిగింది. అదనంగా ఏమీ వరగలేదు, ఎందుకంటే సిస్టంలో వాళ్ళు కూడా భాగం కాబట్టి. అయితే డెమోక్రసీలో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనేది ఒక ముఖ్యమైన అంశం. ఇప్పుడు అధికారాన్ని చెలాయిస్తోంది మొత్తం మగవాళ్లే ఎక్కువ మంది. దానికి తగ్గట్టుగా ఆడవాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలి. అధికార దుర్వినియోగం జరుగుతోందా, ఆ దుర్వినియోగం జరగడంలో ఆడవాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి. మొత్తం దోపిడీ అంతా మగవాళ్ళు మాత్రం ఎందుకు చేయాలి అనేది కూడా నిజమే. సో ఆ రకంగా మహిళలకి 3వ వంతు ఇప్పుడు 2029 ఎన్నికల్లో అవకాశాలు వస్తే వెంటనే సమాజంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తాయని చెప్పి ఆశించలేము. అయితే ఎప్పటికైనా సరే అటువంటి మార్పు జరగాల్సిందే. కాలక్రమేణా దానివల్ల ప్రయోజనాలు కనిపించవచ్చు. ఏదేమైనా కూడా అటు జాతీయ స్థాయిలో ఇటు అన్ని రాష్ట్రాల్లో కూడా కొత్తగా చాలామందికి రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి, రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి అవకాశాలు ఏర్పడతాయి.